గోదావరి నదిని తీసుకుపోయి తమిళనాడుకు అప్పచెప్తా అని చెప్తా ఉన్నాడు. కృష్ణా నదిని ఆల్రెడీ తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పినారు. మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయించాలన్నా, మన యొక్క తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాల్సిన అవసరం ఉంది. అది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. 9 ఏళ్ల పాటు నేను ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మన రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఇలా ఎందుకు కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి, దేనికోసం వస్తూ ఉంది? వీళ్ళు కొత్తగా చేయాల్సిందేం లేదు, వీళ్ళు గడ్డపారబడి తవ్వేదేం లేదు. ఇచ్చిన కరెంటు కూడా ఇచ్చే చేతగాని అసమర్థ ప్రభుత్వం ఉన్నది. మిషన్ భగీరథ మంచినీళ్లు ఎంత బ్రహ్మాండంగా పట్టణాలలో ₹1 తీసుకొని నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే రూపాయి కూడా లేకుండా మీకు అందరికీ అన్ని ఇళ్ల నల్లాలు